విజయవాడలో 100 మందికి పైగా రౌడీ షీటర్స్ సస్పెక్ట్ షీటర్స్ గ్యాంగ్ హల్చల్ చేసింది. రౌడీ షీటర్ పండు అలియాస్ పావురం అంతిమ యాత్రలో బైక్ ర్యాలీలతో భీభత్సం సృష్టించారు. ఆటో నడుపుతూ యాక్సిడెంట్లో మృతి చెందాడు రౌడీ షీటర్ పండు అలియాస్ పావురం. భవానీపురంలో నివాసం ఉంటున్నాడు రౌడీ షీటర్ పండు. మార్చిరి నుంచి ర్యాలీగా వస్తున్న సమయంలో రౌడీ షీటర్స్ భీభత్సం సృష్టించారు. రౌడీ షీటర్స్ భీభత్సంపై పోలీసులు సీరియస్ అయ్యారు. ర్యాలీలో ఎవరెవరు పాల్గొన్నారు, బీభత్సం చేసింది ఎవరు అనే కోణంలో విచారణ చేపట్టారు పోలీసులు. రైట్, రౌడీ షీటర్స్ ర్యాలీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ఈ ర్యాలీలో పాల్గొన్న వాళ్ళని పోలీసులు గుర్తించారా? అధికారులు ఏం చెప్తున్నారు? పోలీసు అధికారులు కార్తీక్, ఏదైతే విజయవాడలో రౌడీ షీటర్ అంతిమ యాత్ర సందర్భంగా దాదాపుగా 100 మందికి పైగా రౌడీ షీటర్లు సస్పెక్ట్ షీటర్లు ఎవరైతే హల్చల్ చేసినారో దీనిపై పోలీసులు సీరియస్ గా ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం ఉంటుంది. భవానీపురానికి చెందిన రౌడీ షీటర్ పండు అలియాస్ పవరంగా పిలిచే అతను ఆటో నడుపుకుంటూ ఇటీవల యాక్సిడెంట్ లో మృతి చెందాడు. దీంతో అతని మృతదేహాన్ని మార్చి నుంచి శ్మశాన వాటికి వరకు తీసుకెళ్లే క్రమంలో పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించారు. డీజే పెట్టి గందరగోళం సృష్టించిన పరిస్థితి. అయితే ఈ మొత్తం దేవోత్సవం కార్యక్రమంలో దాదాపుగా 100 మందికి పైగా రౌడీ షీటర్లు అలాగే సస్పెక్ట్ షీటర్లు కూడా పాల్గొన్నట్టుగా కూడా సమాచారం ఉంది. దీంతో ఈ ఘటనపై పోలీసులు తీవ్రంగా దృష్టి పెట్టారు. ఎందుకంటే పబ్లిక్ కి చాలా న్యూసెన్స్ కలిగించే విషయాలు కాబట్టి వీటి మీద సీరియస్ గా దృష్టి సారించారు. ఎవరైతే ఈ అంతిమ యాత్రలో పాల్గొన్నారో రౌడీ షీటర్స్ ఎవరెవరున్నారు, వారి మొత్తం వారి కార్యకలాపాలు ఏంటి, వీటి మీద కూడా పోలీసులు దృష్టి పెట్టారు. ఎవరెవరు పాల్గొన్నారు, ఈ విభజం సృష్టించింది ఎవరు అనేది పూర్తిగా విచారణ అయితే సాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇటీవల కాలంలో విజయవాడలో రౌడీ షీటర్ల ఆగడాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇలాంటి ఘటనలపై దృష్టి సారించాలని అందరూ కోరుతున్న నేపథ్యంలో పోలీసులు దీని మీద దృష్టి పెట్టిన కూడా తెలుస్తుంది. వారందరినీ కూడా గుర్తించే కార్యక్రమానికి సంబంధించి విచారణ అయితే కూడా కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. థ్యాంక్ యూ అశోక్.